పిలిచినప్పుడు ఇంతమంది రాలేదు, పెళ్ళికి పిలిచినప్పుడు ఇంతమంది రాలేదు, పరామర్శించడానికి మాత్రం చాలామంది వచ్చారు. సో మీ అందరూ నాకు బంధువులే. పోయిన సంవత్సరం మా బుజ్జమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇంటి పక్క వాళ్ళు, బంధువులు, ఊరి వాళ్ళు అందరూ ఎన్నెన్ని మాటలు అనాలో, ఏమేమి కమెంట్ చేయాలో, ఎలా క్రిటిసైజ్ చేయాలో అన్నీ చేశారు, అన్నీ చూసాం. అందరూ పాపం ప్రతాప్ అన్న వాళ్ళే. సమస్య చెప్పిన వాళ్ళు, సమస్యకు పరిష్కారం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. సో ఈ 17వ తారీఖు నా బుజ్జమ్మతో మీ ఊర్లోని థియేటర్స్లో మీ మధ్యలోకే బుజ్జమ్మతో వస్తాను, పాపం ప్రతాప్తో. నా సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటో కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మీ అందరికీ ఎవరైతే పాపం ప్రతాప్ అంటున్నారో మీతోనే నేను వీర ప్రతాప్ అనిపించుకుంటాను. ఒక చిన్న హెల్ప్ కావాలండి, ఈ మైక్ పట్టుకోరా ఒకసారి. ఓకే, పంచ జారిపోతుంది. మైక్ పట్టండి, మైక్. వీర ప్రతాప్ 17వ తారీఖు చూడబోతున్నారు, అంతే అండి. థ్యాంక్ యూ. బా, పాపం ప్రతాప్గా వచ్చి Thank వీర you so ప్రతాప్గా వేదిక మీద మారారు మీరు. చాలా జాగ్రత్తగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, ఇవన్నీ నేను వేదిక మీద చెప్పలేను మైక్లో. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు వీర ప్రతాప్ అవ్వాలి, ఆ జర్నీని మేము చూడాలి, మీ సమస్య ఏంటో తెలియాలి. కాకపోతే దానికంటే ముందు మేము ఒకసారి మీకు ఒక సమస్యను తెద్దాం అనుకుంటున్నాం స్టేజ్ మీదకి. అదేంటంటే ఇప్పుడు రిలీజ్ అయిన పాట మీద ఒక స్టెప్ మీరు చేయాల్సిందే. దానికోసం మేము ఆల్రెడీ అంతా అరేంజ్ చేసామన్నమాట. ఏదో ఒక్కసారి రండమ్మా. అదే సమస్య మాకు కావాలి వైరల్ కంటెంట్. మీరు సరిగ్గా చేస్తే కంటెంట్ అవుతుంది, మీరు సరిగ్గా చేయకపోతే